ने तुझे जन्म दियो है, किस लाडली ने तुझे जन्म दियो है, जन्म दियो है तुझे, जन्म दियो है, जन्म दियो है तुझे, जन्म दियो है, किसने दियो उपदेश लाल घर, गणपति आयो रे, आयो रे, गणपति आयो रे, लाल घर गणपति आयो रे। भोला गए कैलाश, 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 भोला गए कैलाश, गोराश नान रचायो रे, आयो रे, गणपति आयो रे, लाल घर गणपति आयो रे। मात गोरा ने मुझे जन्म दियो है, मात गोरा ने मुझे जन्म दियो है, जन्म दियो है मुझे, जन्म दियो है, जन्म दियो है मुझे, जन्म दियो है, भोला ने दियो उपदेश लाल घर, गणपति आयो रे, गणपति आयो रे, लाल घर गणपति आयो रे। भोला गए कैलाश, 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 भोला गए कैलाश, गोराश नान रचायो रे, आयो रे, गणपति आयो रे, लाल घर गणपति आयो रे। गौरा माँ के तुम हो दुलारे, गौरा माँ के तुम हो दुलारे, निर्मल माँ के बेटे प्यारे, निर्मल माँ के बेटे प्यारे, काट दो सारे कलेश लाल घर, गणपति आयो रे, गणपति आयो रे, लाल घर गणपति आयो रे। भोला गए कैलाश, 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 भोला गए कैलाश, गोराश नाल रचायो रे, आयो रे, गणपति आयो रे, लाल घर
आयो रे, लाल घर गणपति आयो रे। गणपति आयो रे, लाल घर गणपति आयो रे। गणपति आयो रे, लाल घर गणपति आयो रे। జై శ్రీ మాతాజీ. ముందుగా మనమందరం శ్రీ మాతాజీకి ప్రణామం చేసుకుని బంధం తీసుకుందాము. ఇప్పుడు మన రెండు చేతులను భూమాత మీద ఉంచి మనం ఇలా ప్రార్థిద్దాం. అమ్మ భూమాత, దయచేసి మా సూక్ష్మ వ్యవస్థలో ఉన్న ఆటంకాలన్నింటినీ తొలగించి మాకు ఈరోజు ధ్యానం చేసుకోవడానికి గల ఓర్పును, సహనాన్ని ప్రసాదించండి అమ్మా. అమ్మ భూమాత, దయచేసి మాకు క్షమాగుణాన్ని, మరియు సహనాన్ని ప్రసాదించండి అమ్మా. నెమ్మదిగా ఇప్పుడు మన రెండు చేతులను శ్రీ మాతాజీ వైపు ఉంచుదాము. Three Maha Mantras followed by Ganesh Mantra.
ॐ त्वमेव साक्षात् श्री महालक्ष्मी महासरस्वती महाकाली त्रिगुणात्मिका कुण्डलिनी साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देव्यै नमो नमः। ॐ त्वमेव साक्षात् श्री कलकी साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देव्यै नमो नमः। ॐ त्वमेव साक्षात् श्री कलकी साक्षात् श्री सहस्रार स्वामिनी मोक्ष प्रदायिनी माताजी श्री निर्मला देव्यै नमो नमः। ॐ त्वमेव साक्षात् श्री गणेश साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देव्यै नमो नमः। ఇప్పుడు మనం మన ఎడమ అరచేతిని శ్రీ మాతాజీ వైపు, కుడి చేతిని భూమి మీద ఉంచుతాము. ఇక్కడ మనం మన ఎడమ భాగమైన ఇడా నాడి స్థితిని మన అరచేతిలో గమనిద్దాం. శ్రీ మాతాజీ, దయచేసి మా ఎడమ భాగంలో ఉన్న సమస్త ఇబ్బందులను భూతత్వం ద్వారా తొలగించండమ్మా. ముఖ్యంగా గతానికి సంబంధించిన ఆలోచనలు కానీ, లేకపోతే బద్ధకము ఇలాంటి విషయాల వల్ల మన ఎడమ భాగం కొన్నిసార్లు వైబ్రేషన్స్, అంటే మనకి అరచేతిలో పూర్తిగా వైబ్రేషన్స్ తెలియవు. శ్రీ మాతాజీ, దయచేసి
మా ఎడమ భాగంలో ఉన్న ఇబ్బందులన్నింటినీ భూతత్వం ద్వారా తొలగించండమ్మా. మాకు శుద్ధ ఇచ్ఛాశక్తిని ప్రసాదించండమ్మా. నెమ్మదిగా ఇప్పుడు మనం కుడి చేతిని శ్రీమాతిజీ వైపు, ఎడమ చేతిని ఆకాశం వైపు ఉంచుతాము. శ్రీమాతిజీ, దయచేసి మా కుడి భాగంలో ఉన్న ఆటంకాలన్నింటినీ ఆకాశతత్వం ద్వారా తొలగించండమ్మా. శ్రీమాతజీ, దయచేసి మా కుడి భాగంలో ఉన్న అధికమైన వేడిని ఆకాశతత్వం ద్వారా తీసివేయండమ్మా. మాకు శుద్ధ క్రియాశక్తిని ప్రసాదించండి శ్రీమాతజీ. దయచేసి మాకు నిర్మల చిత్తాన్ని ప్రసాదించండమ్మా. ఇప్పుడు మన రెండు చేతులను యథాస్థానంలో ఉంచి శ్రీమాతజీ, దయచేసి మాకు సమతుల్యాన్ని ప్రసాదించండమ్మా. మన రెండు అరచేతుల్లో సమానంగా వైబ్రేషన్స్ కానీ కూల్ బ్రీజ్ కానీ వస్తున్నాయి అంటే మనము ఇప్పుడు ప్రెజెంట్ లో అంటే మన సుషుమ్న మార్గం ద్వారా ఉన్నాము అని. ఇలా ఉన్నప్పుడే మనకి నిర్విచార స్థితి పొందడం సులభం అవుతుంది. మనలో ఇంకా ఎవరికైనా అరచేతుల్లో కానీ లేదా ఏదైనా ఫింగర్ టిప్స్ లో చిన్నగా అంటే టింగ్లింగ్ సెన్సేషన్ అంటే కుచ్చుకున్నట్టు కానీ బరువుగా కానీ ఉంటే కేవలం శ్రీమాతజీని మనం ప్రార్థిద్దాం. శ్రీమాతజీ, దయచేసి మాకు సమతుల్యాన్ని ప్రసాదించండి. దయచేసి మా అందరికీ నిర్విచార స్థితిని ప్రసాదించండి. కొన్ని సందర్భాల్లో మనకి ధ్యాన స్థితి కుదరకపోవడానికి లేకపోతే మన
మనకు కావాల్సిన వైబ్రేటరీ అవేర్‌నెస్ మనకు కరెక్ట్‌గా తెలియకపోవడానికి ఒక కారణం ఏంటి అంటే, మన లెఫ్ట్ స్వాదిష్టానం అంటే ఎడమ స్వాదిష్టాన చక్రంలో మనకి తెలియకుండా కొన్ని అవరోధాలు ఉండొచ్చు. అది మనం చేసే పనుల వల్ల అవ్వచ్చు, లేదా మనము మన గతం అంటే సహజయోగానికి ముందు మనం ఆహ్, కొన్ని వినుంటాం. సహజయోగం గురించి తెలుసుకోవాలి అని కూడా మనం రకరకాల ప్రయత్నాలు చేసుంటాము. ఇలాంటి విషయాల వల్ల కొంత మన ఎడమ స్వాదిష్టానం చిక్కుల్లో పడుతుందనమాట. అయితే ఈరోజు కొద్దిసేపు మనం మన ఎడమ స్వాదిష్టాన చక్రం మీద ధ్యానం చేద్దాము. కుడి చేతిని మన ఎడమ స్వాదిష్టాన చక్రం మీద ఉంచుకుందాం. లేకపోయినా మన 2 చేతులు శ్రీమాతజీ వైపు కూడా ఉంచొచ్చు. మనం గమనించాలి అంటే కనుక కొంత ఎడమ చేతిని శ్రీమాతజీ వైపు, కుడి చేతిని ఎడమ స్వాదిష్టాన చక్రం మీద పెట్టి మనం ఇలా ప్రార్థిద్దాం. శ్రీమాతజీ, దయచేసి మా అందరికి నిర్మల విద్యను ప్రసాదించండమ్మా. మా ఎడమ స్వాదిష్టానంలో ఉన్న అవరోధాలన్నింటినీ తొలగించి మాకు ధ్యాన స్థితిని ప్రసాదించండమ్మా. మన ఎడమ చేతిలో బొటనవేలు దగ్గర ఈ ఎడమ స్వాదిష్టానం యొక్క స్థానం ఉంటుంది. మనం గమనించొచ్చు. మనకెప్పుడైనా ఇబ్బంది అనిపించినప్పుడు మనం శ్రీ మాతాజీని ప్రే చేయాలి. శ్రీ మాతాజీ శ్రీ మహాకాళి రూపంలో. ఎందుకంటే మన ఇడానాడి మొత్తాన్ని శ్రీ మహాకాళి, శ్రీ భైరవనాథ్ చూసుకుంటారు. సో, మనం ఏం చేయొచ్చు అంటే శ్రీ మహాకాళి దయచేసి మా ఎడమ స్వాదిష్టానంలో ఉన్న ఇబ్బందులన్నింటినీ తొలగించండి అని మనం ప్రార్థించడం ద్వారా కూడా ఇమ్మీడియేట్‌గా మనకు ఈ చక్రంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. శ్రీ మాతాజీ దయచేసి మాకు నిర్మల విద్యను ప్రసాదించండమ్మా. అయితే మనం ధ్యాన స్థితిని ఇంప్రూవ్ చేసుకోవడానికి రకరకాల మార్గాలు, సూచనలు శ్రీ మాతాజీ ఇస్తూ ఉంటారు. ఇందులో భాగంగా మనం ఈరోజు ఈ లెఫ్ట్ స్వాదిష్టానాన్ని మనము మ్యూజిక్ ద్వారా కొంత స్ట్రెంథెన్ చేసుకోవచ్చు. అంటే దృఢపరుచుకోవడానికి ఒక చిన్న మ్యూజిక్ క్లిప్ విందాము. మన 2 చేతులు శ్రీ మాతాజీ వైపు ఉంచొచ్చు. లేదా కుడి చేతిని ఎడమ స్వాదిష్టాన చక్రం మీద కూడా ఉంచుకుందాము. అలాగే మన చిత్తాన్ని మన సహస్రారంలో అంటే గమనిద్దాం. మన సహస్రారం ద్వారా మనం నిర్విచార స్థితిని పొందుతున్నామా లేదా అని గమనిస్తూ మనం ఇప్పుడు ఈ మ్యూజిక్ విందాము. Left Swadhisthana is very important for meditation. Attention is the core of meditation. Meditation is the core of spirituality. For meditation, music is very important because silence is the source of sound and music is the source of sound.
Guna gaya,
ఇదే స్థితిలో మనం ఇప్పుడు శ్రీ మాతాజీ ప్రవచనం విందాము. For Saj Yogis now is real or untruth, it is love or hatred. Only through vibrations you can know. But going beyond that, I am saying, beyond that one has to know what are these vibrations and what are they made of. What is the subtle force which is behind those vibrations? We call it is Param Chaitanya, all right, Param Chaitanya so. What happens to you when you get Param Chaitanya is something to be understood, the subtleties. As I said, we are made of 5 elements, all right? So when you get your awakening, when the Kundalini reaches Sahasrara and opens out your fontanelle bone area, you become one with the divine power, then this divine power itself starts flowing through you. A connection is established. Now when it starts flowing through you, this Shakti, this starts flowing through you, then what happens? The subtle part we should understand. The subtle part is like this, that these 5 elements we are made of, these vibrations gradually start breaking into the subtler form of which they are. So the first thing such a person has is the breaks, you see, as it is said that word is God. Said also in the Bible. The word is God. Now what is this word? Word is a silent, we can say, silent commandment. We can call it like that. But from that word comes, according to Indian philosophy, is another thing that we call as Bindu. Or we can say word becomes Nad, is a sound, and then it becomes the Bindu, means one small dot, you can say. And then from this dot, you see all these 5 elements start coming one after another. The first element that comes out is light. Tej, light, is the first element that comes out. So the essence of the first element is light. We call it Tej, Tejas. It's written, of course, in Sanskrit, but we should understand that how the light pervades Sahaja Yoga so much, and you see the light everywhere. So the first element, which is light, and you can say in English, the light's
subtle thing is, we can say, enlightenment, you can say. But enlightenment has another meaning. So, we can say it's Tej. For example, a person who gets realization has a face which is very radiant. So you can say the radiance. The radiance is the subtlety of the light. So this radiance starts showing on your face. Radiance starts expressing itself. And with that radiance, people get impressed. And they start thinking something special about this personality which has radiance. Now you have seen my photographs also, wherever they are. Many a times you find lots of light around. That is nothing but the light in me is giving radiance, because the light becomes subtler. When the light becomes subtler in me, light is one of the elements. When it becomes subtler, then it gives radiance. And so, this is the subtle growth within you that takes place. Your faces also start shining. They too have radiance, and they too have a kind of a different complexion, I would say. This radiance is to be understood. Subtle of the light, of which we are made, light, in the gross manner. Then after this comes the second thing, which we call as Vayu in Sanskrit, meaning the air. So the air that we have, gross air, what is the subtle of air is this cool breeze that you get. The cool breeze is the subtle of that air. So the subtle of what you understand as cool breeze is what we call vibrations. The subtle of that is air, which is a part and parcel of our making. So this cool breeze is the second thing that you start getting subtler and subtler. When your growth takes place, all these subtle things start expressing themselves. It's not only that you get vibrations, but you get the cool breeze, and that is the subtle of air that has built you. Then comes the water. We are also made of water. What is the subtle of water is sometimes English language, becomes little short of expression, but they call it, which makes the skin, hard skin soft. The skin becomes soft. This is another sign of a realized soul, that his there's some cream they use, isn't it, to soften the face. But is the water in us, it gives us very visible. This is the minimum of minimum, I would say. But then a person who is a realized soul becomes a very soft person, very delicate. When he talks to somebody, in his voice there is warmth, or I should say there is, कहते हैं ना अपने आप पानी, हिंदी में कहते हैं पानी होना. They to have that flow, watery flow and coolness of the water. So that is the another subtle thing that should be expressed in your behavior, on your skin, on your dealings with others, that you should be like the water which is mobile,
which is cooling, which is soothing, which is cleansing. So this also becomes a part and parcel of your being once you become a realized soul. With this water you have also another thing, we call it as Agni, means the fire. So you also have fire, but it's a very silent fire. It doesn't burn anybody, but it burns all the wrong things within. Whatever wrong things you have, it burns, and it burns the wrong things in other people also. For example, a person comes with a great anger towards you. What happens that this anger becomes cooled down with the fire that is there. Moreover, a realized soul cannot get burnt. Fire cannot burn. The burning cannot come to him. It's very important to understand. Also, if you are doing something wrong, it may burn you. But if you are a good Sahajogi, and I should say a perfect Sahajogi, fire will never burn. We have an example of Sita ji that she went into the fire pit, nothing burnt. So this is what one has to understand, that once you get to the subtleties of the fire, so the fire and the water, both of them become sort of divine. For example, the water which you touch, water you drink, whatever you put your hand in the water becomes vibrated. Means what? The subtlety of the water comes in it. The coolness, curing power also comes in that water. So when it becomes subtler, all these powers start showing, which you can see for yourself. You don't have to experiment. Then the last thing is the Mother Earth. It's most important, is Mother Earth. There's a photograph you might see which was taken in Russia in my dacha, where the Kundalini is in the Mother Earth. Clearly. It's there. And it is the Mother Earth which shows. For example, I've seen flowers. If you keep them in my room, they blossom. They can become very big like that. Never people have seen such big flowers. Sometimes they say, I'm doing nothing, I'm just sitting down, and what happens to the flowers? You see, now there, this principle of the Mother Earth works. The subtle Mother Earth is works. It's a mother. And that gives you all the nourishment and makes you grow healthy. And this is how this subtlety works of the Mother Earth. Mother Earth is the one who is a giver of birth to all these flowers and all these trees and all that. But it also plays a big part in us. It's not only the Mother Earth that exists without our connection. And we do not respect the Mother Earth. We have polluted it, we have done all kinds of things, we have removed the trees and we have made a mess out of her, but she is our mother. And so many subtle things of this Mother Earth, one of them is gravity. A person becomes very attractive, not in the physical sense, but in the spiritual sense. Such a person, they feel attracted. Something special is about this person. This is one of the quality of the Mother Earth. If she had not kept us attracted, we would have fallen off with her movement. And also other qualities of the Mother Earth also start manifesting within us, and we become very, I should say, extremely tolerant Mother Earth principle has not expressed itself. Look at the Mother Earth, how much she tolerates our nonsense, how many wrong things we do against her, but still she tolerates. Shri Ganesha's quality is to tolerate, to begin with.
Up to a point he tolerates. In the same way, we to become extremely tolerant, patient and forgiving. This is the minimum of minimum that should happen to all the Sahaja-yogis who have vibrations. Because I have told you all the things that are expressed in your vibrations. It's a thing to be understood that what you have become now is something very great. It's not happened to others. It's not happened to somebody who is not been a Sahaja-yogi. You see the people who go to church or to mosques or to temple, see their faces. Look at them, how they do look like. They haven't got anything from the temple, they haven't got anything from the mosque, they haven't got anything from any one of these places where they go to worship. So that is artificial, that has become something, I should say, without any connection with the reality. Only after realization you are connected with reality and you can get the understanding of all these subtleties working through you. Why I am telling you this? Because I want you to know and recognize yourself, to understand what you are, what you have got. Once you recognize yourself and understand yourself, you can do a lot. For Sahaja Yogis now, it's very easy to find out if something is real. జై శ్రీ మాతాజీ. ఇప్పుడు మనం విన్న ప్రవచనం 1998 డిసెంబర్ 16న జరిగిందండి. ఇందులో శ్రీ మాతాజీ మనకు చెప్పిన కొన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాము. సహజయోగంలోనికి వచ్చిన తర్వాత, మనకి ఆత్మ సాక్షాత్కారం దొరికిన తర్వాత, మనకు కొన్ని విషయాల మధ్య వ్యత్యాసం బాగా అర్థమవుతుంది. అంటే ఏది వాస్తవము, ఏది నిజము, లేకపోతే ఏది నిజమైన ప్రేమ, ఇలాంటివన్నీ. ఎందుకంటే మనకు మన వైబ్రేషన్స్ అంటే మనలోని స్థితి మనకది ఏది వాస్తవం అని తెలుపుతుంది. అయితే ఇదంతా ఎలా జరుగుతుంది అంటే, ఎప్పుడైతే మనం ఆత్మ సాక్షాత్కారం పొందుతామో, మనలోని సూక్ష్మ శక్తి, మనలోని సూక్ష్మ వ్యవస్థని మనము యాక్టివేట్ చేసుకుంటాం. అప్పుడేమవుతుంది అంటే, మనలో ఉన్న ఈ సూక్ష్మ వ్యవస్థ మనపై అంటే మన సహస్రారం చేరి, అంటే మనలో ఉన్న ఈ శక్తి సహస్రారం దగ్గర బ్రహ్మరంధ్రాన్ని ఛేదించినప్పుడు చుట్టూ ఉన్న సర్వవ్యాపక శక్తితో కలుస్తుంది. అంటే ఆ సమయంలో ఆ సర్వవ్యాపక శక్తి అంటే ఇప్పుడు మనం రోజు ధ్యానం చేయాల్సింది కూడా అందుకే. ఎందుకంటే ఈ కనెక్షన్ పొందినప్పుడు మన చుట్టూ ఉన్న ఎనర్జీని, అక్కడ ఉన్న అన్‌లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ నుంచి మనకేది కావాలో మనం గ్రహించగలం అన్నమాట. అందుకోసమని మనం ధ్యానం చేయాలి. అలా గ్రహిస్తున్నాము కాబట్టే మనకి ఈ వైబ్రేషన్స్ కానీ, కూల్ బ్రీజ్ కానీ కూడా వస్తున్నాయి. ఈ వీటన్నింటికి కారణం అంటే ఈ వైబ్రేషన్స్ అన్నింటికి కారణం మనం ఒక దైవ శక్తి అంటున్నాం. లేదా దాన్ని పరమ చైతన్యం అని కూడా అంటూ ఉన్నాము. అయితే ఇంకా అసలు ఈ వైబ్రేషన్స్‌కి కారణం ఏంటి? ఇంకా సూక్ష్మంగా వెళితే గనక మనందరికీ తెలుసు మానవ శరీరం పంచభూతాలతో తయారైంది అని. అయితే ఈ పంచభూతాల్ని మనం ఇక్కడ మూల ధర్మాలు అనుకోవచ్చు. ఎందుకంటే పంచభూతాల్ని శ్రీ మాతాజీ ఇక్కడ ఎలిమెంట్స్, మూల ధర్మాలు అంటే మనకు ఉండాల్సిన 5 ధర్మాస్ గురించి. అయితే అందులో మొదటిది మనకు అగ్నితత్వం అన్నమాట. అయితే ఈ మూల ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే గనక, మనము అంటే మనకి ముందుగా అంటే క్రియేషన్ గురించి గాని, లేక పరిణామ క్రమం చూస్తే మనకి సౌండ్ ఉండేది. తర్వాత ఈవెన్ మనకి స్థితి వస్తుంది. లేదా మనం ఎవరికైనా ఏదైనా చెప్పాలన్నా ఫస్ట్ మనకు కావాల్సింది మాట. సో, ఇలా సౌండ్ తర్వాత ఫస్ట్ మనకి అక్కడి నుంచి మొదలైంది ఏంటి అంటే లైట్. దీన్నే మనము
తెలుగు భాషలో తేజస్సు అంటాం. అంటే కాంతితో పాటు తేజస్సు అంటారు. తేజస్సు అంటే రేడియన్స్. అయితే ఎవరైతే కొంచెం ఆత్మ సాక్షాత్కారం పొందిన వాళ్ళుంటారో, వాళ్ళు నిరంతరంగా ధ్యానం చేస్తుంటారో, వాళ్ళ ఫేస్‌లో అంటే వాళ్ళ ముఖంలో మనం ఆ వర్చస్సు చూడొచ్చనమాట. ఇదేమి ఆర్టిఫిషియల్‌గా వచ్చే తేజస్సు కాదనమాట. ఏదైతే ధ్యానం వల్ల అంటే మనం ధ్యానం చేయడం వల్ల ఈ పంచభూతాలలోని సటిల్ యాస్పెక్ట్‌ని, సూక్ష్మ స్థితికి మనం చేరుకోగలం. అవి మనకెలా ఉపయోగపడుతున్నాయో కూడా మనం గమనించాలి. అయితే అలాగే ఈ లైట్ అంటే లైట్ అంటే ఇప్పుడు మనకు తెలుసు. మన ఇంట్లో ఏదైనా కరెంట్ పోయినప్పుడో, లేదా చీకటిగా ఉన్నప్పుడో మనం ఎలా అయితే ఒక చిన్న దీపాన్ని వెలిగిస్తే మనకు అన్నీ కనిపిస్తాయో, మనలో ఉన్న ఈ లైట్ ఎలిమెంట్‌ని మనం గనక జాగృతి చేసుకున్నప్పుడు, మనలో ఉన్న తప్పులు, ధ్యానంలో మనం ఇంకా ఇంప్రూవ్ ఏం చేసుకోవాలి, ఈ విషయాలన్నింటినీ కూడా మనము అవగాహనలోకి తెచ్చుకోవచ్చనమాట. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఎలిమెంట్. సెకండ్ ఎలిమెంట్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే శ్రీ మాతాజీ మనకు లైట్ తర్వాత మనకి వాటర్, నీరు గురించి. అయితే మనందరికీ తెలుసు. నీరు మన జీవనానికి ఎంత అవసరం. ఆల్‌మోస్ట్ మన బాడీలో 90% వాటర్ ఉంటుంది. కానీ సహజ యోగిలుగా లేదా ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తిగా మనకి వాటర్ ఎలా హెల్ప్ చేస్తుంది అంటే, మన స్వభావంలో ఒక మృదుత్వాన్ని ఇస్తుంది. మనం చూస్తూ ఉంటాము. ఎప్పుడైనా మనకి సమ్మర్‌లో లేదా కొన్ని సందర్భాల్లో స్కిన్‌ని సాఫ్ట్ చేసుకోవడానికి మాయిశ్చరైజర్స్ అని వాడుతూ ఉంటాం. అయితే అది వాటి తత్వం ఎలానో, మనకి న్యాచురల్‌గానే వాటర్‌కి ఈ మృదు స్వభావాన్ని అంటే, మృదు స్వభావం అంటే ఏదో ఎక్స్‌టర్నల్‌గా కనిపించే కాదు. మన మాటలో, మనం ఇతరులతో వ్యవహరించే శైలిలో, వీటన్నింటిలో కూడా మనకి మృదుత్వాన్నిచ్చేది మనలో ఉన్న ఈ వాటర్ ఎలిమెంట్. అయితే ఈ వాటర్ అంటే మనకు తెలుసు. వాటర్‌ని మనం ఎన్నో విధాలుగా వాడతాం. క్లీనింగ్ పర్పసెస్‌కి వాడతాము. లేకపోతే దాహం తీర్చుకోవడానికి వాడతాము. చెట్లను పెంచుతాము. సో, ఇన్ని క్వాలిటీస్‌ని కూడా మనం వాటర్ దగ్గర నుంచి నేర్చుకోవాలి. అంటే మనం కూడా అంతే సూక్ష్మంగా ఉండాలి. నీ నీ నీటి ద్వారా వచ్చే ఆ క్వాలిటీస్‌ని మనము ఇంబైబ్ చేసుకోవాలని చెప్తుంది. ఇక మూడో విషయానికి వస్తే, మూడో ధర్మం ఏంటి అంటే అగ్నితత్వం. మనందరికీ తెలుసు. ఈ అగ్నితత్వం, అగ్ని ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బంగారం తీసుకుంటాం. బంగారం భూమిలోంచి తీసినంత ఎంబడే మనమేం వాడం. అందులో ఉన్న మాలిన్యాలన్నీ తీసేసి వాటిని మనకు కావాల్సిన విధంగా వాడుకోవడానికి మనం చాలా అంటే వేడికి బాగా హీట్ చేస్తామనమాట. అలాగే మనలో ఉన్న చెడు లక్షణాలన్నింటిని తీసేయడానికి ఇప్పుడు మనకు అగ్ని అంటే అదేంటి మనం ఏమన్నా అగ్నిలో కూర్చోవాలి. మనల్ని అగ్ని దహించదు. మనలో ఉన్న శక్తిలో ఉన్న ఈ అగ్నితత్వం మనలో ఉన్న చెడు లక్షణాలన్నింటినీ తొలగిస్తుంది. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పారు. ఎవరైతే అంటే పరిపూర్ణ సహజయోగ్యం ఉంటారో వాళ్ళకి అగ్ని ద్వారా ఎటువంటి హాని ఉండదు అని. ఉదాహరణకు మనందరికీ తెలుసు. సీతమ్మ వారు అగ్ని ప్రవేశం చేశారు అని. అయితే ఆమె ఒక పూర్తి అంటే పరిపూర్ణ సహజయోగి ఎలా ఉంటారో అలా ఉన్నారు కాబట్టే ఆమెని అగ్ని దహించలేదు. అలాగే మనం కూడా అంతే క్వాలిటీస్‌ని గనక ఇంప్రూవ్ చేసుకుంటే అగ్ని వల్ల మనకేమి హాని జరగదు. కేవలం మంచి మాత్రమే జరుగుతుంది. ఇక ఇంకొక విషయానికొస్తే ఇప్పుడు వాటర్, ఫైర్ 2 కలిసాయనుకోండి. ఇంకా అది మనకి కొన్ని సందర్భాల్లో హెల్ప్ చేస్తుంది. అయితే ఈ వాటర్‌కి మనకి వైబ్రేషన్స్ వల్ల వచ్చే క్వాలిటీ ఏంటి అంటే వాటర్ చల్లదనం అంటే కూల్‌నెస్ మనకు తెలుసు. మనకు బాగా దాహంగా ఉన్నప్పుడు వాటర్ తాగామంటే కూల్‌నెస్. ఎందుకంటే ఆ నీటికి స్వతహాగా ఆ చల్లదనం ఉంది కాబట్టి మనం కూడా శాంతపడతాం. అలాగే వాటర్‌కి క్యూరింగ్ పవర్స్ ఉంటాయి. ఎందుకు అంటే మనము వైబ్రేషన్స్ అంటే అందులో ఉన్న వైబ్రేషన్స్ వల్ల అవి మనకి కొంచెం సాంత్వననిస్తాయి. తర్వాత ఇప్పుడు మనం ఎయిర్ గురించి అంటే గాలి గురించి చూసామనుకోండి. గాలి ఏంటి అంటే మనకు తెలుసు. మనం వైబ్రేషన్స్ గమనిస్తాము. లేదా కొన్నిసార్లు చల్లగా గాలి వచ్చినట్టు కూడా మన స్థితిని మనం గమనిస్తుంటాం. ఇవన్నీ మనకిచ్చేది గాలిలో ఉన్న సూక్ష్మతత్వం అన్నమాట. అయితే ఇది గమనించాలి. ముందుగా మనకి వైబ్రేషన్స్ రావచ్చు. లేదా కొద్దిసేపు తర్వాత గాలిలాగా గూడా మనం అనుభూతి చెందొచ్చు. కానీ వీటికి ముఖ్య కారణం వచ్చేసి మాత్రం గాలికి ఉన్న సూక్ష్మతత్వం అన్నమాట. ఇక చివరిగా అర్త్ అంటే భూమాత గురించి చెబుతున్నారు. ఇది మనందరికీ చాలా ముఖ్యం అన్నమాట. ఎందుకంటే మనకు తెలుసు భూమికి చాలా లక్షణాలున్నాయి. పోషణనిస్తుంది. అంటే
ఫ్లవర్స్, ఫ్రూట్స్ ఇవన్నీ కాకుండా కూడా మనకి ఇంకా ముఖ్యంగా ఏంటి అంటే గ్రావిటీ, ఆకర్షణ శక్తి. అంటే ఎదుటి వారిని ఎవరైతే ఆత్మ సాక్షాత్కారం పొందారో వాళ్ళకి ఉన్న స్వభావాల వల్ల వాళ్ళు మంచి పేరు తెచ్చుకుంటారు. ఎందుకంటే వాళ్ళలో ఆ గ్రావిటీ లేదా ఆకర్షణ శక్తి ఉంది. ఇప్పుడు మనకి భూమి ఎప్పుడు నిరంతరం తిరుగుతూనే ఉంటుంది. మనలో మినిమం ఆ ఆకర్షణ శక్తి లేకపోతే మనం కూడా భూమి మీద నుంచి గాలిలోకి ఎలా తేలిపోతామో, సహజయోగులుగా కూడా మనకి ఈ క్వాలిటీస్ కొన్ని ఉండాలి. అలాగే మనము మన స్వార్థంతో చాలా తప్పులు చేశాము లేదా భూమాతని గౌరవంగా చూడమన్నమాట. మనకు తెలుసు కాలుష్యాన్ని లేదా చెట్లన్నీ నరికేస్తాము. అత్యాశతో ఇంకా ఏవేవో కావాలని. బట్ భూమాత ఎప్పుడూ మనల్ని అంతే సంరక్షణలో, అంతే శాంతంగా ఉంటారు కానీ మన మీద ఎప్పుడూ కోప్పడరు. సో, అలాగే మనం కూడా ఇతరుల పట్ల కొంత సహనంతో, ఓపికతో అంటే భూమాత దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన లక్షణాలేంటి అంటే ఓర్పు, సహనం ఇవన్నీ. ఇతరులతో వ్యవహరించే శైలిలో లేదా మన మీద మనకు కూడా కాస్త ఓపిక ఉండాలి. ఇలాంటి ఈ చిన్న చిన్న క్వాలిటీస్. ఇంకొక ముఖ్యమైన విషయం ఏం చెప్పారు అంటే, మనం ఎప్పుడైతే ఈ విషయాలన్నింటినీ గమనిస్తూ, సూక్ష్మంగా మన ధ్యాన స్థితిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తామో, మనం ఇంకా మంచి సహజయోగులుగా తయారవ్వడానికి, మన ధ్యాన స్థితిని సూక్ష్మంగా అభివృద్ధి చేసుకోవడానికి ఇవన్నీ దోహదపడతాయన్నమాట. ఇవన్నీ కేవలం మనకి ఆత్మ సాక్షాత్కారం పొందిన తర్వాత చాలా సులువుగా అర్థమవుతాయి. ఎందుకంటే ఆత్మ సాక్షాత్కారం పొందడం వల్ల మన చుట్టూ ఉన్న శక్తిని మనం ఉపయోగిస్తున్నాము. మనలో ఉన్న చిన్న చిన్న పొరపాట్లను మనం కరెక్ట్ చేసుకోగలుగుతాం కాబట్టే ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా మనకు మిగతా వారితో పోలిస్తే మనకి చాలా ఫాస్ట్‌గా మన గ్రోత్‌కి హెల్ప్ చేస్తాయని శ్రీ మాతాజీ చెప్తున్నారు. ఇప్పుడు మనము కొద్దిసేపు ధ్యానంలో ఉందాం. అంటే ఈ రోజు మనం తెలుసుకున్న ఈ విషయాలన్నింటిని గమనిస్తూ, వీటిని మనం ఆచరణలో పెట్టే విధంగా మనం ఉండాలి అని మనం కొద్దిసేపు ధ్యానంలో ఉందాం.
జై శ్రీ మాతాజీ. ఈరోజు మనకు ఇంత చక్కటి ధ్యాన స్థితిని ప్రసాదించినందుకు శ్రీ మాతాజీకి మనం హృదయపూర్వకంగా ధన్యవాదములు తెలుపుకుంటూ ప్రణామం చేసుకొని బంధం తీసుకుందాము.
जय श्री माता जी जी।
రేపు అందరం మరి మార్నింగ్ మెడిటేషన్‌లో కలుద్దాము.